హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఊరు నుండి అయితే పనసకాయ తీసుకొచ్చాను కదా, అదైతే ఈరోజు పండిపోయిందనమాట. ఇంట్లోకి ఎవరైనా రాని మీ ఇంట్లో పనసకాయ ఉంది కదా అనేసి అయితే గుర్తుపట్టేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు పనసకాయ కోద్దామనేసి అయితే అనుకున్నానండి. ఒక్కరే పనసకాయ కోయాలి అంటే కొంచెం కష్టం కదా, అందుకోసమే మా పక్కింటి అక్కనైతే హెల్ప్ అడిగాను. మా పక్కింటి అపూర్వ అక్క అయితే నాకు సరేలే అనేసి అయితే చెప్పింది. ఇంకా మేమిద్దరు అయితే పనసకాయ అయితే కోస్తూ ఉన్నామండి. పనసకాయ తినేదాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే ఇంకా కంటిన్యూగా చెప్తూ ఉంటాను. చూడండి, మీలో ఎవరికన్నా పనసకాయ అంటే ఇష్టమా కమెంట్ చేయండి. అలాగే ఎవరికి ఇష్టం లేదో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు. ఇంకా పోయినసారి అయితే మా అన్న పనసకాయ ఇచ్చి పంపించారు. ఇంకా అప్పుడైతే నేను అపూర్వక్కనే కోసాము. ఇంకా అప్పుడైతే కోసిన తర్వాత ఒకటి తిన్నాను, ఇంకా చాలా బాగుంది అనిపించింది. ఇంకా అప్పటి నుండి అయితే నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశానండి. మీరు కూడా అలా ఎవరైనా స్టార్ట్ చేసింటే కామెంట్ చేయండి. ఇంకా పనసకాయ తినే దాంట్లో ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అనుకుంటూ ఉన్నారా? చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఇంకా నేను చెప్తూ ఉంటాను. అయితే పనసకాయ మాత్రం ఇక్కడ కోసేసామండి. నేను అపూర్వక ఎలాగో యుద్ధాలు చేసినట్టుగా చేసి కోసేసామన్నమాట. ఇంకా వీటిని ఇంకా అర్ధం పీసల్లాగా చేసుకోవాలి. దీన్ని అలా చేసుకున్న తర్వాత విడిపించుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంకా కొంతమంది షుగర్ పేషెంట్లు అయితే పనసపండు తీగా ఉంటుంది కదా, మేము తినచ్చా తినకూడదా అనేసి అయితే చాలా డౌట్లు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడైతే డౌట్ క్లియర్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి. ఏంటంటే ఈ పనసపండులో అనేది చాలా విటమిన్స్, యాంటీ యాసిడ్స్, ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా పొటాషియము, థయామిన్, గ్లూటాథిన్ అనేది చాలా ఉన్నాయన్నమాట పోషకాలు. అంటే గ్లూటాథిన్, థయామిన్ అనేది షుగర్ని ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంచే దానివల్ల షుగర్ పేషెంట్లు ధారాళంగా తీసుకోవచ్చండి దీన్ని. ఇంకా ఎప్పుడు తీసుకోవాలంటే భోజనం అయిన తర్వాత తీసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనమాట, పరగడపున తీసుకోకండి. ఇంకా నేను అపూర్వక నానా తంట్లు పడి కాయనైతే కోసేసాం కదండి. ఇలా కోసిన తర్వాత ఇంకా తొళ్ళు అయితే ఇడిపించుకోవడానికి సిద్ధమైపోయామండి. ఇంక ఇడిపించుకొని ఇక్కడ వేసుకుంటూ ఉన్నాము. ఇంకా అదే టైంకి అయితే పిల్లలు కూడా వచ్చారండి. ఇంకా పిల్లలకు పెట్టచ్చా అనే డౌట్ ఉంటుంది. చాలామంది అయితే పిల్లలకి పెట్టరండి. అయితే ఇక్కడ మా పిల్లలు వచ్చారు చూడండి, మా పిల్లలకు కూడా 2 ఇచ్చాను వాళ్ళు కావాలి అంటే. ఇంకా పిల్లలకి ధారాళంగా పెట్టచ్చండి. ఎందుకంటే నవేడేస్లో మన భారతదేశంలో చాలామంది అనీమియాతో బాధపడుతూ ఉన్నారు కదా. ఇది తినే దానివల్ల అనీమియా కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట, రక్తహీనత అనేది పోతుంది. ఇంకా ఈ పనసతోళ్ళలో అయితే నేను ఒబ్బట్లు చేద్దామనేసి అయితే అనుకున్నానండి. ఇంకా నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటి అనేసి అయితే ఇప్పుడు మీరే చూసేయండి. ఇంకా ఒబ్బట్లకి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. 2 కప్పుల మైదా, పనసతోళ్ళు, కొబ్బరి, ఇలాచి, బెల్లం అన్నమాట. ఇంకా 2 స్పూన్ల రవ్వ కూడా రెడీ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడైతే మైదా కలిపేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకైతే 2 కప్పుల మైదా అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికాడు సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకుందామండి. అంటే కొంచెము చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. మనం బొబ్బట్లకి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి. ఇంక ఇక్కడ అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకా నూనె అయితే వేసుకొని పైన బాగా తడిచేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇంక ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని దానిపైన తడిచేలాగా బాగా తట్టేసి ఒక మూత అయితే పెట్టేసి ఒక 1/2 అవర్ అలాగా నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నానబెట్టేసుకుందామండి. ఇంక ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పనసతోళ్ళు అనమాట. వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటూ ఉన్నానండి నేను. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎలాగా అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా అన్నమాట. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అందులోకి అయితే ఒక 4 టేబుల్ స్పూన్ అంతా రవ్వ అయితే వేసుకుందామండి. మనం ఉప్మాకు తీసుకుంటాం కదా బొంబాయి రవ్వ, అది అన్నమాట. దీన్ని అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత అదే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. సేమ్ అదే ప్యాన్నే పెట్టేసుకొని ఇప్పుడైతే మనం 1 కప్పు బెల్లం తీసుకుందాం కదా, ఆ బెల్లం కూడా ఇందులోకి వేసుకుందామండి. బెల్లం వేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న టీ గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం అనేది కరగడానికి స్టార్ట్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా ఈ పనసకాయ తినేదానివల్ల ఆస్తమా అనేది కూడాను దూరం అవుతుందండి. ఆస్తమా అనేది కంట్రోల్లో ఉంచి అలాగే బోన్స్ని స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అందుకోసమే పిల్లలకు కూడాను అప్పుడప్పుడు ఇలా పనస పండు అనేది పెడుతూ ఉండండి. ఇంకా ఇలా కలుపుతూ ఉంటే ఇలా పాకం అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇలా గుంతలు పడుతూ ఉందంటే పాకం వచ్చింది అనేసి అయితే లెక్కండి. ఇంకా అప్పుడు చూసుకోవాలి, ఇంకా మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, చెప్తూ ఉంటాను, అక్కడక్కడ చూసుకోండి. ఇంక ఇప్పుడైతే వాటర్లోకి పాకం వేసుకొని ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా సాగుతుంది కదా, మళ్ళీ వాటర్లోకి వేసి ఇలా ముద్దలాగా వస్తుందా అనేసి అయితే చూసుకోవాలి. ఇలా వచ్చింది అంటే మనకి రెడీ అయింది అనేసి లెక్కండి. ఎందుకంటే మనం ఇందులోకి పనసపండు వేస్తాం కదా, అది గట్టిగా అయిపోతే మళ్ళీ ఒబ్బడి తట్టుకోవడానికైతే కొంచెం కష్టమైపోతుంది. అందుకోసము న్యాబాక్లోనే వేసుకోవాలి. ఇంక ఇక్కడ వేసేస్తాం కదండి, ఈ పాకులో బాగా మిక్స్ అయ్యేలాగా పనసపండునంతా మిక్స్ చేసుకోవాలండి. పనసపండు తినేదాని వల్ల బోన్స్ స్ట్రాంగ్ అయ్యేదే కాకుండాను మెదులు అలాగే నరాలను కూడాను బలపరుస్తుందండి. ఇంకా అలాగే కంటి చూపును కూడాను మెరుగుపరుస్తుందండి. ఇంక ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి, దాంట్లో కలిసేంత వరకు. ఇంకా ఎవరికన్నా కానీ రై చీకటి అనేసి ఉంటుంది కదా, రాత్రిపూట కళ్ళు కనిపించకుండా, అలాంటి వాళ్ళకైతే ఈ పనసపండు తరచుగా పెడుతూ ఉన్నట్లయితే రై చీకటిని కూడాను తొలగిస్తుంది అన్నమాట. ఇంకా అన్ని పవర్స్ ఉన్నాయండి ఈ పనసపండులో. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు అయితే ఉడికివ్వాలి. ఇంకా దాంట్లోకి 2 స్పూన్లు అయితే నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ ఉంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్యాన్కి అంటుకోకుండా ఉడికిన తర్వాత బయటకు వచ్చేస్తుందండి, అందుకోసం అనమాట. ఇలా మనము చెయ్యి విడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే పనసపండు వేసాం కదా, కింద అడగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఇలాచీ వేసుకుందామండి. ఇక్కడ ఇలాచీ వేసుకొని అందులోకి ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ అంతా రవ్వ కూడా యాడ్ చేసుకుందాము. ఎక్కువ వేసుకోకండి, ఒక 3 టేబుల్ స్పూను లేదా 4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులో ఉన్న తడి అంతా ఈ రవ్వ అనేది పీల్చేసుకుంటుంది, అందుకోసం ఈ రవ్వ అనేది యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వేసిన రవ్వనైతే బాగా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు అయితే ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరి పౌడర్ అయితే ఇందులోకి వేసుకోవాలి. నేను ఇంట్లోనే తురుముకొని ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వస్తుంది కదా, దాన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా వేసుకొని ఇందులోకి అయితే కలుపుకోవాలండి. పక్కలకి చిందిపోకుండాను నీట్గా కలిపేలాగా కలుపుకోవాలన్నమాట. మంట అనేది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే కింద అడుగంటేస్తుంది. ఇలాంటి టైంలో చూసారు కదండి, ప్యాన్కి అనేది ఎక్కడ మెత్తుకోకుండా వస్తుందన్నమాట. ఇలాంటప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసినంత ఇంకా మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా వస్తుందన్నమాట. పూర్ణం అనేది బాగా రెడీ అవుతుంది, అందుకోసమే చెప్తూ ఉన్నాను. ఇంక ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వేసేట్లయితే ఒక 2 స్పూన్లంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేసినట్లయితే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే తడి చేతులతో ఇలా ముట్టి చూసామనుకోండి, ఒక చూరు కూడా మన చేయికి అనేది అంటుకోదు. చూడండి, చూపిస్తూ ఉన్నాను.
ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఇలా ఎడుముగా తీసేసిన తర్వాత ఆరబెట్టుకోండి కాసేపు, ఒక 1/2 అవర్ అలాగా. ఇంక దీని అయితే నేను పక్కకు తీసేసాను. ఇంక ఇక్కడే టమాటా రసం కూడా పెట్టుకున్నానండి రైస్తో పాటు తినడానికి. రసం అనేది చాలా బాగా వచ్చింది, టమాటా రసము. ఇది మా ఆడపడుచు వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట ఇలాంటి రసము, అందుకు నాకు కొంచెం ఇష్టమయ్యి ఇలా పెట్టాను. ఇంక ఇప్పుడైతే బాగా తడి ఆరిపోయింది. ఇప్పుడైతే ఉండల్లాగా చేసేసుకుందామండి బొబ్బట్లు చేసుకోవడానికి. ఇలా చేసుకున్నవంతా ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక 10 వరకు చేసుకుందాం కదా, దీన్ని అయితే పక్కనైతే పెట్టేద్దామండి. ఇంకా బొబ్బట్లకి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేద్దాము. ఒకవైపు అది హీట్ అవుతూ ఉంటే ఇక్కడ మనం అనేది బొబ్బట్లకి రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న మైదా చూసారా ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో. దీన్ని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న పూరీలాగా తట్టేసుకొని అందులోకి అయితే పూర్ణం అయితే పెట్టేసుకొని బాల్స్ లాగా తయారు చేసేసుకుందామండి. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి, కానీ అన్నీ ఒకేసారి రెడీ చేసుకుందాం అనుకోండి అది ఆరిపోయినట్టుగా ఉంటుంది. అందుకోసమే నేను ఒక్కొక్కటి చేసుకొని ఒక్కొక్కటి తట్టుకుంటూ ఉంటానన్నమాట. నేను ఒకేసారి ఇలా చేసుకొని అయితే పెట్టుకోను, ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా అయితే దాని మీద ఒక పేపర్ పెట్టేసుకొని తట్టేసుకుంటానండి. నేనైతే చేతిలోనే తట్టుకుంటాను. ఇంకా ఎవరికైనా చేతిలో తట్టడం రాదు అనుకుంటే చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడాను తట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నారు కదా నేను ఎలా తట్టుకుంటూ ఉన్నాను చేతితోనే, ఎంత వెడల్పుగా చేసుకుంటాను అనేసి. చాలా పల్చగా కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తాయి. మనకి మామూలు బొబ్బట్లాగే చేసుకోవచ్చు. ఇలా తట్టుకున్నవైతే ఇలా పేపర్ తీసేసి ఇంకా డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవడమే. ఇంకా దానికైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రష్ చేసుకోవడం అయితే మర్చిపోయాను, అందుకే చేతిలోనే వేసుకుంటూ ఉన్నానండి. ఏమనుకోకండి, చేతిలోనే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా దీనిపైన అయితే డైరెక్ట్గా అలా వేసేసేదే. ఇలా నిదానంగా పేపర్ అనేది తీసుకోవాలండి. ఇంకా ఇలాగే ఇంకొక సేమ్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ అలాగే చేసుకొని ఇంకా కాల్చుకోవడమే. దీన్నైతే మరోవైపు తిప్పేసుకుంటూ ఉన్నానండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, ఎక్కడ కానీ ఒక చూరు కూడా విరగలేదు, ఇంకా పాడవలేదన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, గమ గమ గమ. అసలు పనసకాయ ఇంట్లో ఉంటేనే అసలు అందరూ గుర్తుపట్టేస్తారు. ఇంకా ఒబ్బట్లు చేస్తూ ఉంటే స్మెల్ రాదా, చాలా స్మెల్ వస్తుంది, చాలా గమగమ అంటూ ఉందన్నమాట. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చింది, ఎంత బాగా వచ్చింది ఒబ్బట్లు అనేవి. ఇంకా రెండు వైపులు కాల్ చేసుకొని తీసుకోవడమే. ఇంకా తీసేస్తూ ఉన్నానండి. ఇంకా ఒబ్బట్లు చేసుకొని నువ్వు ఒక్కతే తిన్నావా అనేసి అయితే అనుకోకండి. ఇంకా ఒబ్బట్లు చేసి అమ్మకి వదినకి అలాగే ఇచ్చి వచ్చాను. ఇంకా నాకు కావాల్సిన ఫ్రెండ్స్ కూడా ఇచ్చానండి. ఇంకా ఏదైనా చేస్తే నాకు ఒకరికిద్దరికి ఇవ్వండి అసలు నిద్ర కూడా పట్టదనమాట. ఇంకా అలా అనమాట నా క్యారెక్టరు. ఇంకా చేశానా, ఇంకా మా వారికి ఇద్దామనేసి అయితే తీసుకెళ్తూ ఉన్నానండి. ఇంకా మా వారైతే ఏమన్నారు ఏంటి అనేసి అయితే చూడండి. మా వారు ఏం చెప్పారు ఏంటి అనేసి అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. కానీ మా వారు టీవీ చూస్తూ చెప్పారు, కానీ అది పెడితే ఎంతో కాపీ రైట్స్ వస్తాయండి, అందుకోసమే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అనేసి అయితే చెప్పారు. ఇంకా అన్నీ అయితే చేసేస్తానండి. చేసేసిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్దాము, అమ్మకి ఇచ్చి వద్దామనేసి అయితే వెళ్ళాను. అమ్మ ఏం చెప్పిందో చూడండి. ఎట్లుంది ఒబ్బట్ట? బాగుందా? కాయ ఒబ్బట్ట అట్లుందా, మామూలు ఒబ్బట్ట అట్లుందా? ఇంకా బాగుంది అక్క.
ఒబ్బట్టు చేసినప్పుడు కొద్దిగా పిండి మిగిలింటుంది కదా, దాంతో చపాతీ వేసి మనసైతే పిల్లలు అడుగుతారు. వాళ్ళకి అలా వేసిస్తే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చూసారు కదండి, నేను చేసిన ఒబ్బట్లు అయితే ఇలా వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కొత్తగా వంటలు ట్రై చేయొచ్చు అంటే నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి రివ్యూ కూడా ఇస్తానన్నమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చారు. వాళ్ళకు కూడా వేసిద్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి వేసిస్తూ ఉన్నాను. ఎలా ఉంది ఏంటి అనేసి అయితే వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా ఇంతవరకు చూసారు కదండి, మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.